లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ హీట్గా నిలిచిన స్త్రీ 2 సక్సెస్ మేనియా నుండి ఇంకా బయటపడినట్టుంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్. బొమ్మ ప్రేక్షకుల ముందుకు వచ్చి 7 నెలలు అవుతున్నా మేడం నుండి ఏ కొత్త మూవీ అప్డేట్ లేదు. స్త్రీ 2 హిట్తో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఇన్స్టాలో నరేంద్ర మోదీ, ప్రియాంక చోప్రాను ఫాలోవర్లు సంఖ్యను దాటేసింది. ప్రెజెంట్ ఇండియాలోని అత్యధిక ఫాలోవర్లు ఉన్న సినీ సెలబ్రిటీలలో ఫస్ట్ ప్లేస్ను ఆ క్యూపై చేసింది అమ్మడు. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్యారియర్ పరంగా శ్రద్ధను ఆపడం కష్టం అనుకుంటే ఈ స్టార్ హీరోయిన్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈమె నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటే ప్రియుడితో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కుతుంది తప్ప న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 2-3 మూవీస్కు కమిట్ అయ్యానని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు మోహిత్ సూరితో సినిమా ఉండబోతుందంటూ వార్తలు రాగా తనతో మాట్లాడి చాలా కాలమైందని, ఆమెతో కలిసి వర్క్ చేసే ఆలోచన లేదని చెప్పేశాడు. సాహో తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు అమ్మడు. పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ తర్వాత శ్రద్ధను అప్రోచ్ అయిన భారీ అమౌంట్ చెప్పి దర్శక నిర్మాతలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రెజెంట్ తుంబడ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు, ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు బీటాన్లో బజ్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ చేయకుండా టైంపాస్ చేస్తున్న ఆమెపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీలా భన్సాలి, అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. అభిమానులు ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అట్లీ కాంబినేషన్లో సినిమా నేడు అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్ సినిమాలైన స్పైడర్ మ్యాన్, అవతార్, వాల్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నీషియన్స్కు కలిసి బన్నీ లుక్ టెస్ట్ నిర్వహించారు. ఆ విజువల్స్ థీమ్ చూస్తుంటే ఇదేదో హాలీవుడ్ సినిమాను ధీటుగా ఉంది. అందరూ అనుకున్నట్టుగా బన్నీ ఈసారి పాన్ ఇండియా సినిమా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడని అనిపిస్తుంది. బన్నీ కెరియర్లో 22, అట్లీ కెరియర్లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ అనౌన్స్మెంట్ వీడియోతోనే సెన్సేషన్కు తెరలేపారని చెప్పాలి. ఇండస్ట్రీ ఏదైనప్పటికీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కడ వారి క్యారియర్ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటి వరకు దూసుకెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. క్యారియర్ ఆరంభం నుండి తెలుగు, తమిళ భాషలో వరుస ఆఫర్లు అందుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. తన అందం, నటనతో లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి బిరుదు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దానికి కారణం నయనతార టాలెంట్. తన టాలెంట్ తనను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ప్రెజెంట్ 2 కవల పిల్లలకు తల్లి అయినా కూడా కథానాయికగా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం నయన చేతిలో ప్రస్తుతం 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 చిత్రాలు ఉన్నాయట. ఈ లిస్ట్లో ఒకటి మన్నాం గట్టి సిన్స్ 1960. ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండవది టాక్సిక్. ఇది కన్నడ చిత్రం. యష్ నాయకుడిగా గీతో మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక మూడవది డియర్ స్టూడెంట్స్. ఇది మలయాళ చిత్రం. నాలుగవది రాకాయి. ఈ మూవీకి సెందిల్ నలసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఐదో చిత్రం మూకుత్తి అమన్ 2 అమ్మోరు 2. 6వ సినిమా మలయాళంలో నటుడు మోహన్ లాల్ మమ్ముటితో కలిసి నటిస్తుంది. టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. 7వ చిత్రాన్ని దురై సెందిల్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. 8వ సినిమా నటుడు రవిమోహన్కి జంటగా నటిస్తుంది. దీనికి కూడా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇక 9వ చిత్రం హాయ్. ఇలా వరుస చిత్రాలు లైన్లో పెట్టింది నయనతార. మరి ఇందులో ఎన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ఠ మళ్ళీ డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. చిరు సరసన కాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేసింది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేది కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు యూనిట్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 22న విశ్వంభర సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం కృష్ణా జిల్లా నందిగాంలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి దగ్గర విశ్వంభర ఫస్ట్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిరు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ కథ నేపథ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని జాగ్రత్తలు తీసుకోవడంతో విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడనేది క్లారిటీ రాలేదు. కల్కి 2898 ఏడీతో సెన్సేషనల్ నిర్మాతలుగా మారారు ప్రియాంక దత్, స్వప్న దత్. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని తమకంటూ ఓ ఐడెంటిటీ కావాలని స్వప్న సినిమాస్ 3 ఏంజల్స్ స్టూడియోస్ పై మంచి హిట్స్ చిత్రాలను తెరకెక్కించారు. మంచి ఈజ్ ఉన్న లేడీ ప్రొడ్యూసర్లుగా మారారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు నారిమణులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్లను నిర్మించడంతో పాటు కమిటీకు కుర్రాళ్ళు సినిమాతో ఫస్ట్ హిట్ చూసింది నిహారిక కొనిదెల. ఇటీవల సెకండ్ సినిమాను శోభన్తో నిర్మిస్తుంది. అలాగే మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ హౌస్ ఏర్పాటు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. చిరు అనిల్ రావిపూడి సినిమాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తుంది. దిల్ రాజు తనయ హన్షితారెడ్డి కూడా ఇదే రంగంలో కంటిన్యూ అవుతుంది. బలగ మూవీకి ప్రొడ్యూసర్గా మారి బ్లాక్ బస్టర్ హిట్ చూసింది. లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలు రూపొందించింది.